హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. గరుడ పురాణం ప్రకారం ఎక్కువ కాలం జీవించాలంటే మనిషి ఏం చేయాలి? గరుడ పురాణం ప్రకారం మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలనే సీక్రెట్ తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం గరుడ పురాణం గురించి మీకు తెలిసే ఉంటుంది. హిందూ పురాణం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొత్తం 18 పురాణాల్లో ఈ గరుడ పురాణం కూడా ఒకటి. దీనిలో ఎక్కువగా మనిషి మరణానంతరం ఏం జరుగుతుంది అనే విషయాలను వివరించారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసిన తప్పులకు చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అనే విషయాలను కూడా గరుడ పురాణం చెబుతోంది. అయితే ఇదే గరుడ పురాణం ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా వివరించారు. ఈ మధ్య కాలంలో మనిషి లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయింది. ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చి మనిషి పోతాడో ఎవరూ ఊహించలేదు. మరి గరుడ పురాణం ప్రకారం మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలనే సీక్రెట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుడ పురాణంలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలట. జీవితంలో బ్రతకడానికి డబ్బు ఒకటి సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదించిన దానిని అనుభవించడానికి ఆయుష్ కూడా అవసరం. అది ఆరోగ్యంతోనే సాధ్యమని గరుడ పురాణం చెబుతుంది. మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే దానికి తగినట్టు ఆహారం తీసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి వెజిటేరియన్ ఆహారం ఎక్కువగా తీసుకోవాలట. నాన్ వెజ్ ఆహారం ఎక్కువగా తీసుకునే వాళ్లకు ఎప్పటికైనా ఆరోగ్య సమస్యలు వస్తాయట. దానివల్ల ఆయుష్ తగ్గిపోతుందట. అందుకే ఎక్కువ కాలం జీవించాలి అంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలని గరుడ పురాణం చెబుతోంది. అలాగే గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు ఉంటే చనిపోయిన వారు మీతో మాట్లాడాలని కోరుకుంటారు. మానవ జీవితం మరణం మరియు పుట్టుకతో ముడిపడి ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. మనిషి చనిపోయే వరకు మాత్రమే మనకు తెలుసు, కానీ మరణం తర్వాత ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమంది ఆత్మ గాలిలో కలగలిసి ఉంటుందని నమ్ముతారు. మరికొందరు అది తనకు నచ్చిన వారి చుట్టూ ఉండగలదని భావిస్తారు. చనిపోయిన తర్వాత కూడా మనకు ఇష్టమైన వారు మన చుట్టూనే ఉన్నారని మనకు ఎలా తెలుసు? గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి వారి కర్మల ఆధారంగా స్వర్గానికి మరియు నరకానికి వెళ్తారని నమ్ముతారు. అయినా కోరికలు తీరకపోతే తిరుగుతుంటారు అని కొన్ని సంకేతాలలో చెప్పే ప్రయత్నం చేస్తారు. కలలో చనిపోయిన వారిని చూడటం. చనిపోయిన వ్యక్తులు మనకు కలలో పదే పదే కనిపిస్తే వారి ఆత్మలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే చనిపోయిన వారు కనిపించినప్పుడు చాలా ప్రశాంతంగా మరియు నవ్వుతూ ఉంటారు. మిమ్మల్ని రిలాక్స్గా భావించేలా చేస్తుంది. వారు ఎక్కడ ఉన్నా మీరు వారిని సురక్షితంగా భావిస్తారు మరియు ఆ స్థలం నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు అలాంటి కళని మళ్ళీ మళ్ళీ చూస్తే మీ చుట్టూ చనిపోయిన ఆత్మ ఉందని అర్థం చేసుకోండి. సెన్సేషన్: మీ చుట్టూ వేడిగా లేదా చల్లగా గాలి వీస్తున్నట్లు అకస్మాత్తుగా అనుభూతి చెందడం చనిపోయిన ఆత్మకు సంకేతం కావచ్చు. ఇది మరణించిన ప్రియమైన వ్యక్తి యొక్క ఉనికికి చిహ్నంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ భావన చాలా వాస్తవమైనది. వారు మీకు చాలా దగ్గరగా ఉన్నారని మీరు భావిస్తారు. మీరు వాటిని అనుభవించవచ్చు. కొన్నిసార్లు మీరు సీతాకోక చిలుకలు, ఈకలు, నాణేలు లేదా ఇతర చిహ్నాలను పదే పదే చూసినట్లయితే అది మీ ప్రియమైన వారి నుండి వచ్చిన సందేశం కావచ్చు. ఉదాహరణకు, సీతాకోక చిలుక తరచుగా మీతో ఉన్నట్లు చెప్పుకునే బయలుదేరిన ఆత్మకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మీరు మీ చుట్టూ రంగురంగుల సీతాకోక చిలుకలను చూసినట్లయితే మరియు వారి రాకకు కారణాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే అది మరణించిన ప్రియమైన వ్యక్తి యొక్క ఆత్మను సూచిస్తుంది. చనిపోయిన వారి స్వరాలను వినడం,
కొన్నిసార్లు మీరు ముఖ్యమైన వాటిని గుర్తు చేస్తున్నట్లుగా లేదా మీరు వారి ఉనికిని అనుభవిస్తున్నట్లుగా మీ మనసులో చనిపోయిన ఆత్మల స్వరాలను మీరు వినవచ్చు. మీరు మీ సమస్యలలో కొన్నింటికి పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు లేదా వాటి ఉనికిని అనుభవించాలనుకున్నప్పుడు ఇది జరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో చనిపోయిన ఆత్మ మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. తన ఉనికిని అనుభూతి చెందేలా చేస్తుంది. జంతువులు తమ ప్రవృత్తి ద్వారా మానవులు విస్మరించగల విషయాలను గ్రహిస్తాయి. కుక్కలు ఒకే దిశలో పదే పదే మొరగడం, ఎటువంటి కారణం లేకుండా చంచలంగా ప్రవర్తించడం లేదా పక్షులు నిరంతరం మీ వద్దకు రావడం వెళ్ళిపోయిన ఆత్మ మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు కావచ్చు. అలాగే మరణం తర్వాత ఆత్మ ఈ 9 అవయవాల నుండి బయటకు వస్తుంది. ఇది సైన్స్లో కూడా రుజువైంది. మన వేదాలు మరియు పురాణాలలో జననం, మరణం, పూజలు మరియు కర్మలు, పాపాలు మరియు పుణ్యాల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి గరుడ పురాణం. హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. జీవితంలో మరియు మరణానంతర సంఘటనలను స్పష్టంగా మరియు పూర్తిగా వివరించే ఏకైక పురాణం ఇది. అందుకే అన్ని పురాణాల కంటే గరుడ పురాణానికి చాలా ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాముఖ్యత ఉంది. జననం మరియు మరణం అనే విషయాలలో మరణం తర్వాత శరీరం నుండి ఆత్మ ఎలా బయటకు వస్తుంది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చాలా సినిమాల్లో చూపించినట్లుగా గుండెలోంచి ఆత్మ బయటకు వస్తుందని చాలామంది నమ్మడానికి ఇదే కారణం. కానీ గరుడ పురాణం ప్రకారం శరీరంలోని 9 భాగాల నుండి ఆత్మ బయటకు వస్తుంది. శరీరం యొక్క ఆత్మ 9 అవయవాలలో ఏదైనా ఒకటి. పుణ్యాత్ముడు, పాపాత్ముడు తన ప్రాణాన్ని ఎలా వదులుకుంటాడు? దీని గురించి సరిగ్గా ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆత్మ ఏ 9 అవయవాల నుండి నిష్క్రమిస్తుంది? గరుడ పురాణం ప్రకారం ప్రాణం లేదా ఆత్మ నిష్క్రమించే శరీరంలో 9 తలుపులు ఉన్నాయి. ఈ తలుపులు 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 2 నాసికా రంధ్రాలు మరియు శరీరం యొక్క 2 విసర్జన అవయవాలు. వీటిలో ఒకదాని ద్వారానే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందని నమ్ముతారు. ఇది గరుడ పురాణంలో పేర్కొనబడింది మరియు ఇది శాస్త్రంలో కూడా నిరూపించబడింది. మొదటి ఆత్మ బయలుదేరినప్పుడు అది ఒక్కొక్కటిగా మూసివేయబడుతుందని మనలో చాలా మందికి తెలుసు. అదనంగా మీరు తప్పనిసరిగా డాక్టర్ నుండి వినాలి. మరణం తర్వాత ఎవరి ఆత్మ ఏ అవయవం నుండి బయటకు వస్తుంది అనేదానికి ఈ వ్యక్తి యొక్క జీవితం కళ్ళగుండా వెళుతుంది. జీవితాంతం ఎంతో అనుబంధం ఉన్న కుటుంబంతో గాఢమైన అనుబంధం ఉన్న వ్యక్తి ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండదని, అందుకే మరణ సమయంలో అలాంటి వాళ్ళు కళ్ళు తెరిచి ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వారు అనుబంధం వల్ల తమ జీవితాలను త్యాగం చేయరు. అటువంటి స్థితిలో యమరాజు తన శరీరం నుండి ఆత్మను బలవంతంగా ఉపసంహరించుకుంటాడు. దీనివలన అతని కళ్ళు తలక్రిందులు అవుతాయి అని అంటారు. నీతిమంతుల ఆత్మ. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడునికి అటువంటి వ్యక్తులు మంచి పనులలో నిమగ్నమై ఉంటారని చెప్పాడు. అలాంటి భగవంతుని యందు భక్తిని బట్టి కర్మలను అనుసరించి పుణ్యకార్యాలు ఆచరించేవారు తృప్తి చెందుతారు కాబట్టి వారు సమానంగా సుఖంగా మరణిస్తారు. అలాంటి వారి ప్రాణం ముక్కును వేలేసుకుంటుంది. ఈ రకమైన మరణం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వారి ఆత్మ మరణానంతరం వైకుంఠానికి వెళుతుందని గరుడ పురాణం కూడా చెబుతోంది. పాపాత్ముల ఆత్మ ఎలా బయటకు వస్తుంది అనేదానికి గరుడ పురాణం ప్రకారం జీవితాంతం స్వార్థాన్ని అనుసరించిన వ్యక్తి, సంక్షేమ పనులకు దూరంగా ఉన్న వ్యక్తులు మరియు లైంగిక కోరికలను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు, అలాంటి వారు తమ చివరి క్షణాల్లో తమ ఎదుట ఉన్న యమదూతలను చూస్తే భయంతో వణికిపోతారు. అశాంతి కారణంగా వారి జీవితం దిగువ అవయవం వైపు కదులుతుంది. ఈ కారణంగానే వారి ప్రాణం శరీరంలోని
దిగువ విసర్జన అవయాలు అంటే మూత్రనాళం లేదా మలద్వారం ద్వారా బయటకు వస్తుంది. మృత్యు భయం వల్ల ఇలాంటి వారికి మలమూత్రాలు కూడా తగ్గుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.